వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, గొడవ పెట్టుకోవాలని వేగంగా ముగ్గురు దారులు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ పనిని మాత్రమే నెమ్మది చేయాలని చెప్పి కొంతమంది కుట్ర చేస్తున్నారు. కేవలం నెమ్మది చేయడం కోసమే అనేది భ్రమ అండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఇంకా దాంతోపాటు ఏం చేస్తున్నారు అనేది ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ విషయంలో ఎస్, ఇంట్లో ఇద్దరి విషయంలోనే దారి లేదండి. దారి చూస్తున్నారు కానీ దారి లేదు. ముగ్గురు చేతులు కలిపి భార్య భర్తలు ఒక మేల్ పర్సన్ అండి అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి మీ విషయంలో అవకాశంగా తీసుకుందాం అనుకుంది అయితే జరగలేదండి. ఎస్, 420s జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి. మేల్ పర్సన్ని నలుగురిని అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో ఇంట్లో ఇద్దరిని అనుకుంది జరగలేదు. హయ్యెస్ట్ గాడు కొట్టి పడేశారండి. ఇద్దరి విషయంలోనే అనుకుంది జరగలేదు. ఓకేనా, వాళ్ళు మీ విషయంలో ఏదైతే అనుకున్నారో స్మాల్ బేబీ ఫాదర్ అండి అనుకుంది జరగలేదు. వెయిట్ ఫర్ రైట్ టైం అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఓకేనా, వాళ్ళు ఎంత టైం ఎదురు చూసినా వాళ్ళకైతే మీ విషయంలో టైం రాదండి. కార్మిక్ ఫ్రెండ్ అయితే ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దొరికిపోయారు. క్లారిటీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళకి. గల్ బెగ్గర్ విషయంలో మీ విషయంలో రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ గురించి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. డివైన్ క్లారిటీ ఇస్తున్నారు. బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారోనండి, ఓకేనా, డ్రామా ఆడడానికి చాలా వేగంగా ట్రై చేశారు కానీ ప్రయత్నం అయితే ఫలించలేదండి. మీరు ఏదో తప్పు చేశారని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే దానివల్ల వాళ్ళు జైలుకి వెళ్ళారండి. మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. 100% ఛాన్స్ లేదు. వాళ్ళకి నిజాలు తెలియాలి ముందు. 100% వాళ్ళ నిజాలు తెలియాలి. వాళ్ళు సగం తెలుసుకొని మిమ్మల్ని ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు కానీ అస్సలు అవకాశం లేదండి. ఓకేనా, వెయిట్ ఫర్ ద సైన్. ఖచ్చితంగా ఏంజిల్ మీకు సైన్ ఇస్తారంట. ఏం చెయ్యాలి అనేది వెయిట్ చేయండి. ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యూ, నాట్ అగెనిస్ట్ యూ. లైఫ్ ఖచ్చితంగా మీకోసమే ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికే ఉంది. మీకైతే అగెనిస్ట్ కాదండి. డేట్ ఆఫ్ బర్త్ 1998, 1974. ఓకేనా, మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళు విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఓకేనా, అండ్ అలాగే దే ఆర్ కర్మ ఈజ్ కరెంట్లీ పేయింగ్ ఆఫ్. వాళ్ళు చేసిన కర్మ ఏదైతే ఉందో ప్రస్తుతం వాళ్ళని పరుగులు పెట్టిస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ ఆలోచించాలి. మీరు స్టార్లా ఉన్నారు, ఒక వెలుగుతున్నారు, అందరిలోని ప్రత్యేకంగా ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టేస్తాం అంటే డివైన్ టీం ఊరుకోరు. ఓకేనా, మీరు ఎదుగుతున్నారు, మిమ్మల్ని తొక్కేయాలి అనుకుంటే అస్సలు ఊరుకోరు. మీరు మీ లైఫ్లో చాలా స్పిరిచువల్ గిఫ్ట్స్ని అన్లాక్ చేశారండి. ఎస్, వారి యొక్క బ్యాక్ స్టంపింగ్ ప్లాన్ వాళ్ళకి రివర్స్ అయిపోయింది. ఇంటిని మొత్తాన్ని సాడ్ చేసేద్దాం, బాధ పెట్టేద్దాం అనుకున్నారంట. ఎదురు చూస్తున్నారంట. ఎలాగైనా సరే మనీ విషయంలో ఇబ్బంది పెట్టాలి. మనీ విషయంలో తన చేతికి రాకముందే, ఫెమినైన్ ఎనర్జీ చేతికి మనీ రాకముందే, లేదంటే మనీ వచ్చేస్తాయి, మనీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేల్ పర్సన్ను మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి, ఓకేనా, ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీ ఇంట్లో రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి, మిమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలని 420s అనుకున్నారు. కానీ ఈ క్రమంలో వారి జీవితం కూడా తలకిందులు అయిపోద్దని వాళ్ళు గమనించుకోలేకపోయారండి. చాలా స్ట్రాంగ్గా మీ విషయంలో క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏడిపించేద్దాం అని అనుకున్నారంట. మైండ్ డైవర్ట్ చేసేసి అది అసలు వర్కే అవ్వలేదు మీ విషయంలో. ఓకేనా, అండ్ ఎస్, ఖచ్చితంగా ఇదే కంటిన్యూ చేస్తే జైలుకి వెళ్తారండి. ఓకేనా, వాళ్ళైతే మాత్రం ఇది కంటిన్యూ చేస్తూ మీ విషయంలో మ్యానిపులేషన్లు, రూమర్లు చెప్పుకుంటూ, నెగిటివ్ ఎనర్జీ చేసుకుంటా, మీ మైండ్ డైవర్ట్ చేసుకుంటా, మీరు చేస్తున్న పనిని మీరు చేయకుండా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఓకేనా, మీరు డ్రీమ్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో ఒక్కొక్క స్టెప్ డ్రీమ్ వైపుగా వేయండి. ఆ వైపుగా మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా, రీయూనియన్ అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. వై విషయంలో ఎందుకు రీయూనియన్, ఏం చేస్తారని రీయూనియన్ వాళ్ళకి అవసరమే లేదండి. ఓకేనా, ఒకసారి
మీరు ఇంకా టాపిక్ సిలబస్ కూడా అయిపోయింది. రీయూనియన్ లేదండి. ఇప్పుడంతా కూడా చాలా అంటే చాలా కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సింధు ఏదైతే యెస్. మీకు వెన్నుపోటు వెయ్యాలి అనుకున్న కుట్ర అయితే ఫలించలేదండి. సాడ్ చేయాలనుకున్నారు కానీ అవ్వలేదు. ప్రయత్నం అయితే మిస్సింగ్ అండి. చాలా క్లియర్‌గా మిస్సింగ్. ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. బిగినింగ్ లేదండి. ఓకేనా? ఈ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్‌లో లెటర్ ఎన్ ఉన్న పర్సన్‌ని అలాగే బి లెటర్ బి ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? ఒక బ్రదర్‌ని వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారు. మూవ్‌మెంట్ లేకుండా చేసేద్దాం అనుకున్నారు. యెస్. మదర్ విషయంలో, కేర్ గివర్ విషయంలో ఎన్ లెటర్ ఉన్న పర్సన్‌కి అసల మెదడు ఒక రకంగా మోకాళ్ళలోకొచ్చేసిందనే చెప్పాలండి. వాళ్ళ తలరాతల్ని టర్న్ తీసేసుకునే పనులు వాళ్ళు జేస్తున్నారు. ఆ కర్మ అనేది మామూలుగా ఉండదండి. అసల ఫేట్ ఎంతలా మారిపోయింది అంటే, వాళ్ళ పని ఇంకా కనీసం తినడానికి కూడా ఫుడ్ లేని పరిస్థితికి వెళ్ళిపోతారండి వాళ్ళు. చాలా అంటే చాలా వాళ్ళ తలరాతలనే జన్మ జన్మలకి సరిపడా పాపాన్నయితే మూటగట్టుకుంటున్నారు. మీ విషయంలో అయితే క్రియేట్ చేయడానికి ఏది ఛాన్స్ లేదండి. అనుకుంది కూడా జరగదు. ఇక్కడ కేర్ గివర్ కూడా ప్రొటెక్టెడ్ అండి. అండ్ మీ విషయంలో ఏదో చేద్దామని చెప్పి బోర్ల పడ్డారు. రౌండప్ చేయాలి, జీరో చేయాలని చెప్పి అనుకుంది జరగలేదు. ఓకేనా? సోషల్ మీడియాకి సంబంధించి ఏదో ట్రై చేశారు. బట్ అది కూడా అంతంత మాత్రమేనండి. మీ విషయంలో ఏదో స్టోరీ అల్లాలి అని చెప్పి స్టోరీ కథలు చెప్తూ స్టోరీ అల్లడానికి ఫేక్ అపాలజీ అని కొంతమంది డ్రామాలు ఆడడానికి చూస్తున్నారు. ఓకేనా? కొంతమంది మీ విషయంలో మీ యొక్క జ్యువెలరీస్‌ని, మీ థింగ్స్‌ని దొంగతనం చేస్తున్నారు. నెగెటివ్ ఎనర్జీస్ చేయడానికి చూసుకోండి. తలదించుకునేలా అయితే చేయలేరు ఖచ్చితంగా. డబ్బులు చేతులు మారుస్తున్నారంట అమ్మవారు కొట్టి పడేశారండి. గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు. హ్యాపీ ఎండింగ్ చూపిస్తుంది మీ లైఫ్‌లో. యెస్. వర్క్ అవ్వదు. ఖచ్చితంగా మీ విషయంలో వర్క్ అవ్వదు. హ్యాపీ అండ్ ఇక్కడ మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సాడ్ చేయలేరు. క్రియేట్ చేయాలనుకుంటున్నారు గానీ ఛాన్స్ లేదు. దారి చూస్తున్నారంట. ఏదో ఒక రకంగా చేసేద్దాం, క్రియేట్ చేసేద్దాం అని చెప్పి. ఓకేనా? మొదలు కనిపించట్లేదు. అసలు అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదండి. మిమ్మల్ని లో వైబ్రేషన్‌లో ఉంచడానికి, మీ పని మీరు చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు చేస్తున్న ఏ ప్రయత్నానికి కూడా దారి లేదు. పర్మిషన్ కూడా లేదు. ఓకేనా? వాళ్ళు చేస్తున్న టెక్నిక్స్, మ్యానిప్యులేషన్స్ ఎయ్యి కూడా పనిచేయట్లేదు. నిజానికి వాళ్ళు మీ వైపుగా మాట్లాడుతున్నా, ప్రవర్తిస్తున్నా, యాక్షన్స్ తీసుకున్నా మీకు అర్థమైపోతుంది. వాళ్ళు కావాలని మీ పని ఆపడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి, లేదా మీరు ఏడుస్తూ ఉండేలా చేయడానికి, భ్రమల్లో అలా ఉండిపోయేలా చేయడానికి చేస్తున్నారు అన్న విషయం మీకు తెలిసిపోయింది. సో, ఇప్పుడు మీరు వాళ్ళేం చెప్పినా సరే ఆలోచిస్తారు తప్ప, అది కూడా అవసరం అంటేనే ఆలోచిస్తారు. లేదు ఆళ్ళు కావాలని ఊరికనే డబ్బా కొడుతున్నారనుకుంటే అది కూడా లేదు. కాబట్టి పూర్తిగా ఎనర్జీ సేవ్ అయింది. పూర్తిగా మీ యొక్క మనశ్శాంతి, మీ యొక్క పీస్, మీ యొక్క లైఫ్‌ని మీరు ఫుల్‌ఫిల్‌గా లీడ్ చేయగలుగుతున్నారు. ఓకేనా? ఎలాంటి యొక్క మ్యానిప్యులేషన్స్, ఎలాంటి యొక్క ఇల్యూషన్స్, భ్రమలు లేకుండా. అండ్ అలాగే దే ఆర్ పవర్‌లెస్. మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. దే ఆర్ పవర్‌లెస్ అండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.